ఫలించని తపస్సు. పూర్వము నైమిషారణ్యంలో మాండవ్యుడనే మహాముని ఉండేవాడు. ఆయనకు ప్రపంచంలో మూర్ఖత్వము, మోసము, పాపము తప్ప ఇంకేమీ లేనట్టు తోచింది. ఇవాళ అమాయకులుగా ఉన్న పిల్లలు రేపు పెరిగి పెద్దవారై సమస్త పాపాలు చేస్తారు. ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ ఆయనకు సృష్టి మీద రోత పుట్టింది. ఆ సృష్టికి కారకుడైన ఈశ్వరుడిపైన ఆగ్రహం పుట్టుకొచ్చింది. అందుచేత ఆయన ప్రపంచాన్ని నిర్మూలించడానికి గాను శివుణ్ణి గురించి మహాకఠోరమైన తపస్సు ప్రారంభించాడు. మాండవ్యుడు నైమిషారణ్యంలో ఒక నిర్జన ప్రదేశాన ఒంటికాలిపై నిలబడి చేతులు పైకెత్తి పద్మంలాగా పెట్టి నిశ్చల సమాధిలో అతి కఠోరంగా తపస్సు చేయసాగాడు. ఆ సమాధిలో ఉండి ఆయన, పరమేశ్వరా, నీవు ఈ సృష్టిని లయం చేసేదాకా నేను చలించకుండా ఇలాగే తపస్సు సాగిస్తాను అన్నాడు. అలా కొంతకాలం గడిచింది. మాండవ్యుడి తపశ్శక్తికి పంచభూతాలు చెల్లించసాగాయి. భూమి కంపించింది. సముద్రాల మీద తుఫానులు చెలరేగాయి. అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. దండకారణ్యంలో ప్రళయమారుతం సాగి చెట్లను కూకటి వేళ్లతో సహా పెకిలించసాగాయి. తన చుట్టూ ఇంత సంక్షోభం జరుగుతున్నా మాండవ్యుడు ఏమాత్రం చలించలేదు. తన తపస్సు ఫలించి ప్రపంచం లయం కాబోతుందన్న సంతోషం ఆయనకు మరింత శక్తిని కలిగించింది. ఆ సమయంలో 2 గువ్వలు ఒక చిన్న పొదలో గూడు నిర్మించడానికి ప్రయత్నం ప్రారంభించాయి. ఆడగువ్వ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. త్వరలో గూడు కట్టి అందులో గుడ్లను పెట్టి పొదిగి పిల్లలను చెయ్యాలి. కానీ గూడు పెట్టడానికి అవి చేసే ప్రయత్నాలు ఫలించలేదు. గాలి మూలాన పొదలో గూడు నిలవటం లేదు. అవి చుట్టూ చూశాయి. పద్మంలాగా తెరచిపెట్టిన మాండవ్యుడి చేతులు వాటి కంటబడ్డాయి. మహావృక్షాలు గాలికి ఊగిసలాడిపోతున్నప్పటికీ ఆయన చేతులు మాత్రం నిశ్చలంగా ఉన్నాయి. 2 గువ్వలు ధైర్యంగా ఆయన చేతుల్లో తమ గూడు కట్టుకున్నాయి. ఆ గూడులో గువ్వ 4 గుడ్లు పెట్టి వాటిని పొదిగింది. అవి పిల్లలయ్యాయి. ఆడపక్షి, మగపక్షి ఒకదాని తరువాత ఇంకొకటి ఎగిరి వెళ్ళి పిల్లలకు ఆహారం తెచ్చిపెట్టేవి. క్రమంగా పిల్లలు పెరిగి పెద్దవి కాసాగాయి. ఇదంతా మాండవ్యుడు గమనిస్తూనే ఉన్నాడు. తన శరణుజొచ్చిన గువ్వలపైన, వాటి పిల్లలపైన ఆయనకు ఒక చిత్రమైన ప్రేమ ఏర్పడింది. ఒకరోజు ఆకాశంలో నుంచి డేగ ఒకటి రివ్వున గూడుకేసి రావడం చూసి ఆయన తన చేతులను కిందకు దించి పక్షుల గూడును గట్టిగా తన రొమ్ముకు ఆనించి పట్టుకున్నాడు. అది మొదలు ఆయన అప్పుడప్పుడు చేతులు దించి పక్షి పిల్లలు ఎలా పెరుగుతున్నది చూసుకుంటూ ఉండేవాడు. పక్షులు తెలివి తక్కువగా ప్రవర్తించినప్పుడు తనలో తాను నవ్వుకుంటూ ఉండేవాడు. పిల్లలు పెద్దగయ్యాయి. వాటికి రెక్కలు వచ్చాయి. అవి గూడు విడిచి ఎగరదగిన తరుణం వచ్చింది. మగపక్షి గూడు చుట్టూ ఎగురుతూ, మీరు కూడా నాలాగే ఎగరండి అన్నట్టు ప్రోత్సహించసాగింది. 1-2 రెక్కలు ఎత్తి దించాయి. కానీ ఎగరడానికి భయపడ్డాయి. ఆడపక్షి వాటిని గూటి నుండి మెల్లగా బయటికి నెట్టబోయింది. పిల్లలు మరింత బెదిరాయి. ఆడపక్షి, మగపక్షి కూడా గూడు చుట్టూ ఎగిరాయి. అప్పటికి లాభం లేకపోయింది. సరిగ్గా ఆ సమయంలో మాండవ్యుడు జోక్యం కలిగించుకున్నాడు. ఆయన పక్షులు గూటిని ఒక చేతిలో పెట్టుకొని 2వ చేతివేలితో ఒక్కొక్క పిల్లని గూటి నుంచి మెల్లగా బయటికి తొయ్యసాగాడు. ఒక్కొక్క పిల్ల కింద పడబోవడము, మరుక్షణం రెక్కలు కొట్టుకోవడము, వెంటనే దానికి ఎగరటము జరిగింది. ఈ విధంగా 4 గువ్వ పిల్లలు కొద్దిసేపట్లోనే ఎగరడం నేర్చాయి. మాండవ్యుడి మొహం పరమానందంతో వికసించింది.
పిచ్చి ప్రాణులు, అసహాయ జీవులు, నోరులేని పక్షులు అనుకున్నాడాయన. ఆ గువ్వ కుటుంబం తలచుకొని ఆయన హృదయం ప్రేమతోనూ జాలితోనూ నిండిపోయింది. ఇంతలో ఆయనకు అకస్మాత్తుగా తన తపస్సు మాట జ్ఞాపకం వచ్చింది. ఆయన చుట్టూ కలియజూశాడు. గాలెప్పుడో నిలిచిపోయింది. అంతకు పూర్వం విరిగి పడిపోయిన చెట్లు చిగుర్చుతున్నాయి. ఈశ్వరుడు తన కోరికను నెరవేర్చలేదని మాండవ్యుడికి తెలిసిపోయింది. కానీ ఆయన ఆశాభంగం చెందలేదు. ఒక్కసారి పైకి చూసి ఒక చిరునవ్వు నవ్వి, పరమేశ్వరా, నువ్వు ఈ ప్రపంచాన్ని ఎందుకు లయం చేయటం లేదో నాకర్థమయ్యింది. నీ ఇష్టప్రకారమే జరగని అంటూ తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళి ఎప్పటిలాగే ఆశ్రమవాసం చేయసాగాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మాండవ్యుడి తపస్సు భగ్నం కావటానికి నిజమైన కారణమేమిటి? సమాధిలో ఉండి చేతులు కదిలించడం వల్లనా? అంతకాలం కఠోర తపస్సు చేసి ఆయన అర్థం చేసుకున్నదేమిటి? ఈశ్వరుడు ప్రపంచాన్ని ఎందుకు లయం చేయటం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. మాండవ్యుడి తపస్సు భగ్నమైనది గువ్వల మూలంగా. ఆయనకు వాటిపై జాలి కలిగిన క్షణం నుండి ఆయన తపస్సు చేయలేదు. మానవ మాతృడైన మాండవ్యుడికే దిక్కులేని పక్షులపై అంత ప్రేమ, జాలి ఉంటే పరమేశ్వరుడికి ప్రాణకోటిపై ఇంకా ఎంత ప్రేమ, జాలి ఉండవచ్చు? తనలాగే ఈశ్వరుడికి కూడా ప్రపంచంపై రోత ఉండి ఉంటుందనే అపోహతో మాండవ్యుడు తపస్సు ప్రారంభించాడు. కానీ ఈశ్వరుడికి ప్రాణకోటి యొక్క మూర్ఖత్వము, మోసము, పాపము సహించే శక్తి ఉన్నదని తెలుసుకోగానే ఆయన మనసు మారిపోయింది అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. ఇలా రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.